అందరికీ నమస్కారం. ఇంతకుముందు తరగతిలో 9వ తరగతి నూతన పాఠ్యపుస్తకం నుండి తీర్పు పాఠం కొంత భాగాన్ని చెప్పుకున్నాం కదా. మిగిలిన భాగాన్ని ఈరోజు చెప్పుకుందాం. తీర్పు పాఠం కవి పరిచయం. కరుణశ్రీ పేరు వినగానే ఘంటసాల గారు ఆర్ద్రంగా పాడిన పుష్ప విలాపం గుర్తుకొస్తుంది. పిన్నలకు, పెద్దలకు, పండిత పామరులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించిన సుకవి చూడామణి జంధ్యాల పాపయ్య శాస్త్రి. వీరి కలం పేరు కరుణశ్రీ. పుష్ప విలాపం గురించి ఒక పద్యం చెప్పుకుందాం. నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కలకలలాడుతోంది. పూల బాలలు తల్లి వడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పొల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నొల్లు విప్పి మా ప్రాణముదితువాయనుచు బౌరమన్నవి కృంగిపోతినా మనసమందెదో తలుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. పుష్ప విలాప కావ్యం నుండి గ్రహించబడింది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు గుంటూరు జిల్లా కొప్పర్రు వీరి జన్మస్థలం. మహాలక్ష్మమ్మ, పరదేశయ్య వీరి తల్లిదండ్రులు. గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు. ఆరుద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు వీరికి సమకాలికులు. కవిగా, పండితులుగా, విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాల సాహిత్య కథకులుగా బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా నిలిచారు. చిన్నవి, పెద్దవి 76 గ్రంథాలు రచించారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం వీరికి తెలుగు సాహిత్యంలో విశేష కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుత పాఠ్యభాగం కరుణశ్రీ ఖండకావ్యంలోనిది. ముందుగా ఈ పాఠం సారాంశం వినండి. నేలపట్టు ప్రాంతంలో పక్షుల జాతర మొదలైంది. నేలపట్టు ప్రాంతం అనేది నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారి సత్రము మండలంలోని నేలపట్టు గ్రామంలో ఉంది. అక్కడ ప్రతి కొమ్మ పైన పక్షుల కోతలు పాటల కచేరీలా ఉంది. పక్షులు కట్టుకున్న గోళ్ళన్నీ రాగాలను పలుకుతున్నాయి. ప్రతి చెట్టు రంగులను వరుసగా పేర్చినట్టు రకరకాల పక్షులు చేరాయి. కోకిలల కుహుకుహులు, పావురాల కువకువలు, ఇతర పక్షుల కిలకిలలతో ఎన్నో సంగీత రాగాల కలయికల ఉంది. సంబరాలన్నీ వరుస కట్టి వచ్చినట్లు పక్షుల ఉల్లాస గానాలతో నేలపట్టు ప్రాంతమంతా కూడా వికసిస్తూ పక్షులన్నీ ఆకాశంలో ఎగరడం వలన ఆకాశ మార్గంలో రంగుల కళ కనిపిస్తుంది. మేఘాల తెలుపు రంగు పక్షుల వల్ల ఎర్రగా కనిపిస్తుంది. శరన్నవరాత్రుల అంటే దసరా సమయం రాగానే సరస్సులో సఫరి అంటే ఎగిరిపడే ఒక రకం చేప విశ్రాంతి తీసుకుంటుంది. దూరం నుండి వచ్చిన బంజారా జాతి పక్షులు కువకువలాడుతూ పాటలు పాడతాయి. వాటి గుండెల్లోని ప్రేమను తెలియజేస్తాయి. పక్షుల గుంపులు చేసే శబ్దాలకు ఆకాశంలోని చుక్కలన్నీ నేలపైకి తొంగి చూస్తాయి. యవ్వన హృదయంలోని కోరికలు రాత్రి కాగానే ఏకాంతంలో కలిశాయి. ప్రతి ఉదయం సూర్యుని కిరణాలతో రహస్యంగా ఆ ప్రాంతం మొత్తం ఎర్రగా మారుతుంది. స్వచ్ఛమైన పూలన్నీ రెక్కలనే గుండె తలుపులు తెరచుకొని రకరకాల రంగులద్దుకుంటాయి. మొన్నటి వరకు ఎవరూ పలకరించని నేలపట్టు ప్రాంతం ఈరోజు పక్షుల కూడికకు ముఖ్యమైన స్థానం. నిన్నటి వరకు పక్షులు లేకుండా వెలవెలపోయిన వృక్షాలు నేడు తీగలు మీటిన వీణలులాగా పక్షుల రాగాలతో నిండిపోయాయి. 1000 వేణువుల గానం ఒక్కసారిగా చేసిన కృష్ణ గీతికలుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు నేలపట్టు ఉదయాలన్నీ స్వరాల తేనెలు పొంగే సెలయేళ్ళు. ఇప్పుడు నేలపట్టు సాయంత్రాలన్నీ అనురాగ గీతాలనే అమృత ప్రవాహాలు. ఒక పెలికాన్ పక్షి తన రెక్కలను ఇల్లులా చేసి ప్రియురాల్ని రెక్కలతో కప్పుకుంటుంది.
ఒక ఎర్ర కాళ్ళ కొంగ తన సఖి పక్కన చేరి పొడవైన ముక్కుతో సంతోషపెడుతుంది. శబరి కొంగ తన ప్రేయసి పాడే రాగంలో పరవశిస్తుంది. వడ్లపెట్ట శరీరమంతా ఊపిరి చేసుకొని చెలియ శరీరాన్ని తాకుతుంది. నేలపట్టులో ఇప్పుడు జంతువుల ప్రేమ వరదలే కాకుండా పక్షుల అనురాగాలు కూడా ప్రవహిస్తాయి. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన పక్షులు సంతానాన్ని పెంచుకోవడం కోసం నేలపట్టులో కలుసుకోవడం వలన కోటి ప్రాణాలు అంటే పక్షులు ఉదయిస్తాయి, అంటే జన్మిస్తాయి. నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఇది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలోని నేలపట్టు గ్రామంలో ఉంది. నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం 404 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. అంటే ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లాలో ఉండేది. మొదటి పద్యం చూడండి. అంబర వీధియందు గగనయ్యను బారులు బారులై విహారం బుణరించు మంజుల మరాల గణము మహాకవీంద్రు భావాంబర వీధి విస్తృత విహారమునర్చు రసార్ద్ర భావనాలంబిత శరదాచరణలాస్య విలాసములులసలగన్. అంబర వీధియందు గగనయ్యను బారులు బారులై విహారం వణరించు మంజుల మరాల గణము మహాకవీంద్రు భవాంబర వీధి విస్తృత విహారమునర్చు రసార్ద్ర భవనాలంబిత శరదాచరణలాస్య విలాసములులసిల్లగన్. ప్రతిపదార్థం ఎప్పుడైనా సరే సంబోధనతో ప్రారంభించాలి. సంధి పదాలు ఉంటే విడదీసి దాని అర్థం రాయాలి. క్రియాపదంతో ముగించాలి. అంబర వీధియందు, అంబర వీధి ప్లస్ అందున్. అంబర వీధి అందున్ అంటే ఆకాశ వీధిలో. బారులు బారులై, బారులు బారులు ప్లస్ ఐ అంటే పెద్ద వరుసలుగా. విహారం వణరించు, విహారంబు ప్లస్ వణరించు అంటే స్వేచ్ఛగా ఎగురుతున్న. మంజుల, మంజుల అంటే అందమైన. మరాల హంసల యొక్క. గణము, గణము అంటే సమూహం అంటే గుంపు. కననయ్యను, కనన్ ప్లస్ అయ్యను అంటే కనిపించింది. ఏది కనిపించింది? అందమైన హంసల యొక్క సమూహం. మహాకవీంద్రు, మహాకవి యొక్క. భావాంబర వీధి, భావ ప్లస్ అంబర వీధి ఆలోచనలు అనే ఆకాశ వీధిలో. రసార్ద్ర భావనాలంబిత, రస ప్లస్ ఆర్ద్ర భావన ప్లస్ ఆలంబిత అంటే రసభావనతో తడిసినదయి. విహారమునర్చు, విహారము ప్లస్ వనర్చు అంటే ఎగిరి. రసభావనతో తడిసినదై ఎగిరి. విశ్రుత ప్రసిద్ధి చెందిన. శారదా సరస్వతీదేవి. చరణలాస్య, చరణలాస్య అంటే పాదాల సవ్వడి నుంచి వచ్చే. విలాసములు ఆనంద చేష్టలాగా. ఉల్లసిల్లగన్ ప్రకాశిస్తూ ఉన్నాయి. భావం: ఆకాశ వీధిలో అందమైన హంసల గుంపు బారులు బారులుగా విహారం చేయడం కనిపించింది. అవి మహాకవి ఆలోచనలు అనే ఆకాశ వీధిలో గొప్ప రసార్ద్ర భావంతో సంచారం చేస్తున్న సరస్వతీదేవి పాదాలు సవ్వడిలా విలాసంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. రెండవ పద్యం. క్రొందలిరాకు సౌరుగయకొన్న విశాల నభోంగణములో నందములల్కబోయి కలహంసములన్ అనినంత సాక్యరానందను మనసంబుజమునన్ మకరందము భంగి పొంగెనానందము నిర్నిమేష నయనములు తన్మయత నిమగ్నముల్. క్రొందలిరాకు సౌరు గయకొన్న విశాల నభోంగణములో నందములల్కబోయి కలహంసములన్ గనినంత సాక్యరానందను మనసాంబుజమునన్ మకరందము భంగి పొంగే నానందము
నినిమేష నయనములు తన్మయతా నిమగ్నముల్. ప్రతిపదార్థం క్రొందలిరాకు. క్రొత్త ప్లస్ తలిరు ప్లస్ ఆకు అంటే క్రొందలిరాకు అంటే కొత్త చిగురాకులు. సౌరు సౌరు అంటే అందము. కైకొన్న పొందగా. విశాలమైన. నభోంగనములో నభ ప్లస్ అంగనములను విసర్గ సంధి. నభోంగనములో అంటే ఆకాశ మార్గంలో. అందములల్కవోయి. అందములు ప్లస్ వల్క ప్లస్ పోయి. అందములల్కవోయి అంటే అందాలను వలకపోయు. అందముల వలకవోయి అంటే అందాలను వలకపోయు. కలహంసములన్ రాజహంసలను. కనిన ప్లస్ అంత అంటే చూడగా. శాక్యరా నందనను అంటే శాక్యరాట్ ప్లస్ నందను అంటే శాక్య వంశరాజు కుమారుడు. మానసాంబుజమునన్ మానస ప్లస్ అంబుజమునన్ అంటే మనస్సు అనేది పద్మమునందు. మకరందము భంగి అంటే మకరందము భంగి అంటే తేనెవలి. పొంగెనానందము పొంగెను ప్లస్ ఆనందము అంటే ఆనందము పొంగెను. నిర్నిమేషనయనములు అంటే రెప్పపాటు లేని కన్నులు. తన్మయతా నిమగ్నముల్ తన్మయత్వం పొందాడు. భావం విశాలమైన ఆకాశం కొత్త చిగురాకు అందాలను సంతరించుకున్నది. ఆ ఆకాశ వీధిలో అందాలు వలకబోసే హంసలను చూసిన మనస్సు అనే కలువలో తేనె పొంగినట్లు ఒక నిమిషం పాటు సిద్ధార్థుని కన్నులలో ఆనందం పొంగి తన్మయత్వం పొందాడు. మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.